వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. అర్థమైపోయింది కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడగానే. వీ నీడ్ ఫైనాన్షియల్ ఎయిడ్ అర్జెంట్లీ. అంటే ఆర్థిక సహాయం కావాలి, చాలా చాలా అర్జెంట్లీ అనేది ఈ వీడియో సారాంశం. యాక్చువల్లీ నాకు అసలు నన్ను ఏదన్నా వీడియో అన్నానికి ఏ వీడియో ఇష్టం లేదు చేయొద్దు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఈ వీడియో చెప్తా. అంటే ఫండింగ్ రేజ్ చేయడం అనేది నాకు అస్సలు ఆ, నచ్చదు. వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఫండ్ అనగానే డబ్బులు, డబ్బులు అనగానే ఒక మనిషికి డబ్బులు ఇవ్వాలి అని అంటే ఒక రకమైన వెనకకు పోతాం కదా మనం. ఆ డబ్బులు కరెక్ట్గా యూజ్ అవుతున్నాయో లేదో అన్న పాయింట్ ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద రీజన్. అందుకోసం నాకు ఈ వీడియో చేయడం ఇష్టం లేదు. అయిష్టంగానే చేస్తున్నా. చాలా చాలా అయిష్టంగానే చేస్తున్నా. కొంచెం ఓపికతో వినండి అంతే. తప్పదు, ఇంకా తప్పట్లే కాబట్టి చేస్తున్నా. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అయిపోయింది నా సిచ్యువేషన్. ద రీజన్ ఈస్ వెరీ సింపుల్ అండి. వీ హ్యావ్ బీన్ ఫైటింగ్ విత్ ద జైంట్స్, రైట్. మనం పోరాడుతున్నాం, పెద్దవాళ్ళతో పోరాడుతున్నాము, టీజీపీఎస్సి గవర్నమెంట్తో పోరాడుతున్నాం. మరి వాళ్ళ సైడ్ ఏమో చాలా పెద్ద పెద్ద పీపుల్ వచ్చారు. గవర్నమెంట్, టీజీపీఎస్సి, దే హ్యావ్ ఫండ్స్, దే హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్, దే హ్యావ్ యాక్సెస్ టు పీపుల్, దే హ్యావ్ యాక్సెస్ టు రిసోర్సెస్. మన సైడు అట్లా లేదు పరిస్థితి. బట్ బట్ మనోళ్ళు ఏం తక్కువ లేరు. మనోళ్ళు కూడా చాలా మంచి లాయర్స్ని తీసుకొచ్చారు. మొన్న చూశారు కదా, మొన్న జరిగిన డీబీలో జరిగిన లాయర్స్ ఎట్లాంటి వాళ్ళు. ఏక్ సే ఏక్ మంచి మంచి వాళ్ళని తెచ్చారు. వాళ్ళే స్టన్ అయ్యారు, వాళ్ళు అవతల పార్టీ. అరే మీరు ఎట్లా తీసుకొచ్చిర్రా ఇంత పెద్ద లాయర్స్ని, మీకు అంత యాక్సెస్ లేదు కదా అనుకున్నారు. బట్ మన వాళ్ళు చాలా బాగా చేశారు. ఎవరైతే దీని వెనుక పోరాడుతున్నారో పిటిషనర్స్ కానీ చేస్తున్నారో, అంటే ఫేస్ కనబడకుండా ఎవరైతే ఈ ఉద్యమం చేస్తున్నారో దే ఆర్ ఆల్ వెరీ గ్రేట్ అండి. ఇప్పుడు నేనంటే ఈ ఛానల్ ద్వారా నా మొహం కనిపిస్తుంది, కానీ నేను నా నా పాత్ర ఎంత దీంట్లో వెరీ మినిమల్, వెరీ వెరీ మినిమల్. జస్ట్ నా ఫేస్ కనిపిస్తుంది, కానీ నేను చేసింది ఏం లేదు. రియల్ పోరాటం అంతా బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, దే ఎవ్రీ వన్ నోస్. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఆ, అనుకున్నంత ఆర్థిక సహాయం రాలేదండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ గుడ్ అమౌంట్ ఫ్రమ్ సమ్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్. వాళ్ళు వీళ్ళు పెద్దోళ్ళందరూ ఇస్తామన్నారు ఈ కాజ్ కోసం. బట్ అందరూ బ్యాక్అవుట్ అయిపోయారు. ఫర్ సమ్ రీజన్స్ దే హ్యావ్ బీన్ గోయింగ్ బ్యాక్. మనం ఇప్పుడు పోయి వాళ్ళని పోయి మీరు ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వట్లేదు అనే టైం మనకు లేదు. ఎందుకు టైం లేదు అని అంటే, మన మిత్రులు ఎర్లియర్, మన మిత్రులు ఇప్పుడు మన తస్మదీయులు అయ్యారు కదా, ఆ 563 పీపుల్. వాళ్ళు వాళ్ళు గట్టిగా కలెక్ట్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు వాళ్ళు ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు దే హ్యావ్ బీన్ కలెక్టింగ్ మనీ. 25,000 నుంచి 40,000 వరకు కలెక్ట్ చేస్తున్నారు. తక్కువేం కాదు కదా, ఇట్స్ వెరీ గుడ్ అమౌంట్. మరి వాళ్ళు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు, ఎస్ఎల్పి కోసం రెడీ అవుతున్నారు. అంటే ఈ 22nd వర్డిక్ట్ మనకు ఫేవరబుల్గా వస్తుంది అని బయట టాక్ నడుస్తున్న ఈ టైంలో వాళ్ళు ఎస్ఎల్పి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వెరీ గుడ్. మరి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, మన ప్రయత్నం మనం చేయాలి కదా. డెఫినెట్గా వస్తుందండి ఎస్ఎల్పి. వాళ్ళు చేయని ఎస్ఎల్పి, వాళ్ళ ప్రయత్నం చేయని. కానీ మనకు మాత్రం గ్యారంటీగా అనుకూలంగానే వస్తుంది. ఎందుకంటే ఎన్ని అని కొట్టేస్తారు డీబీ. ఎన్ఆర్ఆర్ జడ్జిమెంట్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఎన్నని కొట్టేస్తావు నువ్వు, ఎన్ని ఎన్ని పాయింట్లను కొట్టేస్తావు, ఒకటా రెండా? ఏదో ఒకటి రెండు టీజీపీసీ తప్పులు చేసింది అని అంటే దే కెన్ స్ట్రైక్ ఇట్ అవుట్. బట్ వాళ్ళు చేసినవన్నీ సగం, మోర్ దెన్ ఎన్ని ఉన్నాయి అసలు చెప్పాలనుకుంటే తక్కువ లేవు, చాలా తప్పులు ఉన్నాయి. సో అన్నీ కొట్టడం సాధ్యం కాదు. నేనైతే ఐఎమ్ 100% ఎక్స్పెక్టింగ్ ఏ వెరీ వెరీ పాజిటివ్ అవుట్కమ్. కానీ ఆ సినిమాలో వాడు అన్నట్టు, దుబాయ్ సీన్లో కృష్ణబాబు అని అంటాడు కదా, నేను మంచోడిని అని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా నడుస్తుందా, నేను ఇచ్చుకోవాల్సినవి కూడా కొన్ని ఉంటాయి కదా అంటాడు కదా కృష్ణబాబు. అట్లనే మనం గెలుస్తామని చెప్పి మన లాయర్స్కి మనము ఎగ్గొట్టలేం కదండి. వాళ్ళు చాలా పోరాడినరు, వాళ్ళు మాట్లాడారు. సో వాళ్ళకి ఇవ్వాల్సినవి కూడా మనం మనం ఇవ్వాల్సిందే కదా. సో అందుకోసము ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది. మనకు కావాల్సిన ఫండ్ రాలేదు. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు 22nd మనం ఎంత పాజిటివ్గా ఉన్నప్పటికీ కీడించి మేలించాలంటాం కదా. సరే ఒకవేళ వాళ్ళకి పాజిటివ్గా వస్తే, ఇప్పుడు ఎవరికి పాజిటివ్గా వచ్చినా అదర్ పార్టీ విల్ గో టు ద సుప్రీం కోర్ట్. అదైతే కామన్, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనము, మనకి ఫేవరబుల్గా వస్తే వాళ్ళు పోతారు, వాళ్ళకి ఫేవరబుల్గా వస్తే మనం పోతాం. అందులో డౌటే లేదు, ఎటువంటి డౌట్ లేదు. ఎవరు అయినా డబ్బులు కావాలా, అవునా కదా? ఎవరు అయినా డబ్బులు కావాలా.
మరి ఈ డబ్బులు అనేవి ఈ ఈ వెనక అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూనే అవుతుందండి. ఖచ్చితంగా. ఈ ఈ పోరాడే వాళ్ళు పోరాడుతున్నారు, వెనకాల ఉండి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఇప్పటికీ చాలా ఇచ్చారు. ఇప్పుడు నేను ఇది థర్డ్ వీడియో ఆన్ మై ఫండింగ్ మీరు చూసినట్టయితే. ఇంతకుముందు ఒకసారి లాస్ట్ ఇయర్ ఒకసారి చేసాము, 1.5 lakhs వచ్చినాయి, నేను ఇచ్చేసిన. తర్వాత మొన్న చేసినాము, 2.5 lakhs వచ్చినాయి, ఇచ్చేసినాం. ఉన్నట్టు ఇచ్చేసినాం. ఇప్పుడు ఇది థర్డ్ వీడియో, అంటే 4 lakhs ఇచ్చినాం మన ఆస్పిరెంట్స్ కమ్యూనిటీ. జస్ట్ నా ఫేస్ చూసి నాకు డబ్బులు కొట్టారు. వాళ్ళందరికీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే నేను ఎవరో మీకు ముఖపరిచయం లేకపోయినా కానీ నా వీడియోస్ చూసి ఈ బ్రదరు గ్రూప్ 1లో చదివాడు, పోరాడాడు అని నమ్మకంతో ఇచ్చేది చూసారా, దట్ ఈజ్, నేను దానికి రెస్పాన్సిబుల్గా ఉన్నా అండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్. మళ్ళీ అలాంటి రెస్పాన్సిబిలిటీ ఇగో వీళ్ళు ఈ పిటిషనర్ నా తల తింటారు లాస్ట్ 20 రోజుల నుంచి. నేను చెయ్యనురా నాయన అంటే, అన్నా నువ్వు చెయ్యు, నువ్వు తప్పదని అంటే ఈరోజు చేయాల్సి వస్తుంది. సో ఆప్షన్ లేదండి. ఇక నాకు కూడా అర్థమైంది, వీళ్ళు నా వెనక పడ్డదానికి నాకు అర్థమైపోయింది మ్యాటర్. చాలా సిచ్యువేషన్ టైట్గా ఉంది. సో దయచేసి సమ్ గుడ్ అమౌంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంతకు ముందులాగా ఇచ్చారు, ఇంతకు ముందులాగా కొంచెం కొంచెం యూ పుష్ యువర్ సెల్ఫ్ లిటిల్ హార్డర్. కొంచెం గట్టి అమౌంట్స్ ఇస్తే బాగుంటుంది. నేను చెప్పను నెంబర్స్, నేను చెప్పను. ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఈ కాజ్ అనేది వెరీ జెన్యున్ కాజ్ కదా. దిస్ ఈజ్ వెరీ జెన్యున్ కాజ్. అండ్ మన కోసం పోరాడుతున్నాం. సెకండ్ థింగ్, మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం పోరాడుతున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఖండించకపోతే, రేపు వచ్చే ఆఫీసర్లు మంచిగా లేకపోతే మన పిల్లలు, మన తమ్ముళ్ళు, చెల్లెలే ఇబ్బంది పడతారు. మనం కూడా ఇబ్బంది పడతాం. అంటే ఒక నెక్స్ట్ 30 years సిస్టంలో ఎట్లాంటి పీపుల్ వస్తారండి? కరెక్ట్ పీపుల్ రారు కదా, ఇన్కరెక్ట్ పీపుల్ వస్తారు. మరి విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ టు ద సొసైటీ. కావాలంటే మీరు సినిమా చూడండి, బ్రోకర్. నేను ఎప్పుడు చాలాసార్లు చెప్పాను, బ్రోకర్ మూవీ చూడండి. బ్రోకర్ మూవీ ఆర్పి పట్నాయక్, మీకు తెలుస్తుంది ఆ సినిమా చూస్తే, నేనేం చెప్పను. సో వీ నీడ్ గుడ్ ఆఫీసర్స్, గుడ్ పాలిటిషియన్స్ ఇన్ ద సొసైటీ. అప్పుడే మన స్టేట్ బాగుంటుంది. అప్పుడు మనం ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణకి మీనింగ్ ఉంటుంది అనమాట. అవునా? నీళ్లు, నిధులు, నియామకాలు. సో నియామకాల కోసం మనం పోరాడుతున్నాం. సో ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తున్నారో దయచేసి చేయండి. ఆ, నా అకౌంట్ నెంబర్ కింద పెడతాను. ఫోన్పేతో చేస్తుంటే ఏమవుతుందంటే, ఫోన్పే బ్లాక్ అవుతున్నాయండి. ఫోన్పే ట్రై చేయండి. చాలా మందికి అవుతుంది. అవ్వకపోతే అన్న అవ్వట్లేదు అని నాకు మెసేజ్ చేయకండి, నాకు తెలుసు. ఎందుకంటే ఫోన్పే నాది శాలరీ అకౌంట్ కాబట్టి అది యాక్సెస్ ఇవ్వదు. కట్ అయి ఒక ఒక కొన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తర్వాత ఫోన్పేలో ఆపేస్తుంది. సో దయచేసి ఒక 10 నిమిషాలు కేటాయించి, నేను కింద అకౌంట్ నెంబరు పెడతాను. ఫోన్పేలోనే ఆప్షన్ ఉంటుంది, ప్లీజ్ యాడ్ అకౌంట్ నెంబర్ అని. అది చేస్తే అవుతుంది. ఫోన్పే డైరెక్ట్ నెంబర్ కొడితే, నా ఫోన్ నెంబర్ కొడితే వస్తే వెళ్ళండి, గుడ్. రాకపోతే డిసప్పాయింట్ అవ్వకండి, ఇరిటేట్ అవ్వకండి. నా కింద అకౌంట్ నెంబర్ మెన్షన్ చేస్తా, హెచ్డిఎఫ్సి అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది. జస్ట్ పెట్టి ఒక్క 5 నుంచి 10 నిమిషాలు కేటాయించి డైరెక్ట్ అకౌంట్ కొట్టండి. ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. ఎందుకంటే అకౌంట్ నెంబర్ కదా, ఇదేం ఫోన్పే కాదు కాబట్టి, యూపీఐ ట్రాన్సాక్షన్ కాదు కాబట్టి, అకౌంట్ నెంబర్ కాబట్టి అవుతుంది. సో దయచేసి ఈ చిన్న హెల్ప్ చేయండి. ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ హ్యూజ్ ఫేవర్. మనం మళ్ళీ సక్సెస్ మన సక్సెస్తో మనం మాట్లాడుకుందాం ఇవన్నీ కూడా. ఓకే, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ January 22 అండి. January 22 కోసం అందరం చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నాం. ఎందుకు అంటున్నా అంటే, మనని ఇంత కష్టపడి చదివిన వాళ్ళని, అవతల వాళ్ళు మనని అన్సక్సెస్ఫుల్ పీపుల్, లూజర్స్, ఇట్లాంటి మాటలు పెట్టి మనల్ని తిడుతున్నారు వాళ్ళు. మనం అన్సక్సెస్ఫుల్ పీపులా అండి? లూజర్సా? నేను ఎప్పుడైతే అన్సక్సెస్ఫుల్ పీపుల్, లూజర్స్ అని వాళ్ళు వాడుతున్నారో వర్డ్స్, నాకు మామూలుగా కాలట్లేదు. ఐఎమ్ టేకింగ్ ఇట్ వెరీ పర్సనల్. ఎందుకో చెప్తా, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. స్టేట్లో ఏ ఒక్కడైనా కానీ మన ఇండియా మ్యాపు, తెలంగాణ మ్యాపు ఇంత చిన్నగా, అంటే ఒక చేయి పరంగా చేసి దాన్ని డైలీ ప్రాక్టీస్ చేసిన వాడు ఒక్కడిని చూపెట్టండి. నేను చేసిన ఇండియా మ్యాప్. ఎందుకంటే నేను కేపీలో చదువుతున్నప్పుడు మన కాకర్ల శ్రీహరి గారు చెప్పిండు, మీరు ఇండియా మ్యాప్ రోజు ప్రాక్టీస్ చేయండి అని 2021లో చెప్పిండు. అమ్మ అవును, సారి చెప్పింది బాగుంది కదా అని నేను దాన్ని రెడ్యూస్ చేసుకొని ఎవ్రీడే ఐ యూస్ టు డ్రా వన్స్. నాకు ఇప్పుడు ఇండియా మ్యాప్ పడపడి చేయొచ్చు. అంటే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్తో చదివినా అండి నేను. నాలాంటి వాళ్ళని మీరు అన్సక్సెస్ఫుల్గా
బయట మీరు మీ కాల్స్లో మాట్లాడతారా? మాలాంటి వాళ్ళని యూ కాల్ దెమ్ లూజర్స్. తప్పులు చేస్తుంది టీజీపీఎస్సీ, తప్పులు చేస్తుంది గవర్నమెంట్. మాలాంటి అన్ని వదిలేసి వచ్చిన వాళ్ళని మీరు లూజర్స్, అన్సక్సెస్ఫుల్ అండ్ ఇంకా 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 బూతులు వాడతారు వెనకాల మీ కాల్స్లో. అవన్నీ తెలుసు మాకు. అన్నిటికీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. టైం వచ్చినప్పుడు తీస్తాం. బట్ వి ఆల్ నో ఎవరు లీడ్ చేస్తారు, ఎవరు మాట్లాడుతారు అన్నీ తెలుసు. కానీ మేము అవన్నీ మేము మీకు పర్సనల్గా పోవట్లేదు. బట్ యూ ట్రీటింగ్ అస్ ఈస్ బ్యాడ్ అంటున్నా. మీరు మమ్మల్ని మొన్నటిదాకా మీరు మా సైడ్ ఉండి సడన్గా అటువైపు పోయి మీరు మమ్మల్ని అన్సక్సెస్ఫుల్ లూజర్స్ అని మాట్లాడతారా అండి? దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసిన, కూర్చుందాం ఇద్దరం సాయంత్రం రాద్దాం, ఒక ఆన్సర్ రాద్దాం, ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ రాద్దాం, ఎవరికైనా మార్కులు వస్తే సత్తా తెలిసిపోతుంది. ఎవరైనా చేయండి ఓపెన్ ఛాలెంజ్ నాతో, అట్లా ఎవరన్నా. ఎవడు చేయాలి ఇప్పటిదాకా? ఇన్ని వీడియోలు చెప్పినా కదా, నేను యువధన్ కానీ ఎవడన్నా చేసిండే అండి మాతో ఓపెన్ ఛాలెంజ్? మేము డైరెక్ట్ ఉన్నదన్నట్టు మొహం పెట్టుకొని మాట్లాడుతున్నాం. సరే, ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళు తిట్టడం అనేది నా పర్పస్ కాదు కానీ, బ్రదర్స్, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో నౌ ఇట్ హ్యాస్ కమ్ టు ఏ స్టేజ్ వేర్ ద ఫైట్ ఈజ్ ఓపెన్. మనం కూడా పోరాడాలి. డబ్బులు కావాలి, ఆప్షన్ లేదండి. దయచేసి ఆ, మీకు తోచిన సహాయం చేయండి. కొంచెం కొంచెం ఎక్కువ పుష్ చేయండి అంతే. దట్ ఈస్ వాట్ ఐ ఐ రిక్వెస్ట్. సో కింద నా డీటెయిల్స్ పెడుతున్నా అండి. సో ఆ డీటెయిల్స్ చూడండి. మళ్ళీ చెప్తున్నా, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ సేమ్ నెంబరు. అయితే వెళ్ళండి కొట్టు, అవ్వకపోతే ఇరిటేట్ అవ్వకండి. ఫోన్పేలో వెళ్ళి ఆప్షన్ ఉంటుంది, అకౌంట్ నెంబర్ అని కొడితే అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోండి. అది పెడితే నీకు డైరెక్ట్గా అవుతుంది. ఓకే, నాకే వేయండి, నేను ఇంకా వేరే నెంబర్స్ చెప్పట్లేదు. ఎందుకంటే వేరే నెంబర్స్ పెడితే ఐ మైట్ నాట్ బి రెస్పాన్సిబుల్ కదా. నాకైతే రేపు నన్నే అడగొచ్చు మీరు, అన్న ఏమైందన్నా నీకు పైసలు వేసిన బరాబర్ అడగండి. ఎందుకంటే నా అకౌంట్కే మీరు డబ్బులు వేస్తారు కాబట్టి నేను చెప్తా, ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు ఇంత ఇంత ఫైట్ నడుస్తుంది కదా. ఇప్పుడు మనకి పాజిటివ్గా రాగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూషన్ హెడ్స్ వాళ్ళు దే విల్ కమ్ అప్ విత్ ఎ ప్లాన్. రీమెయిన్స్కి మేము ఈ ఎగ్జాము, మార్క్ టెస్ట్లు, గీక్ టెస్ట్లు అని పెడతారు. ఇప్పుడేమో వెనకాల పరదా కప్పుకొని చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే మనకు ఫేవరబుల్గా రాగానే దే విల్ పుట్ దేర్ ఓన్ సర్క్యులర్స్, దేర్ ఓన్ కరికులం పెడతారు. మరి ఇన్స్టిట్యూషన్ హెడ్స్కి కూడా నా ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ ఏంటిదంటే, సార్ ఈ ఫైట్ అనేది ఒక గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ ఫైటే కాదు. ఆ ఫైట్లో మీరు కూడా భాగమే. మీరు ఎట్లయితే ఈ ఫైట్ ద్వారా మీరు లబ్ధి పొందాలని చూస్తున్నారో తర్వాత, మరి ఈ ఫైట్లో కూడా మాతో పాల్పంచుకోవాలి కదా. మీరు మాట్లాడతలేదు, మీరు ఎట్లయినా డెఫినెట్గా మాట్లాడట్లేదు. మాకు మాకు అర్థమైంది, మీ పైన పొలిటికల్ ప్రెషర్స్ వస్తాయి, మీ ఇన్స్టిట్యూషన్స్ మీద ఇవైతాయి అని. బట్ కనీసం ఫైనాన్షియల్ ఎయిడ్ అన్నా ఇవ్వండి సార్. అశోక్ నగర్లో 30 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఉం? 30 ఇన్స్టిట్యూషన్స్, ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఎందుకు హెల్ప్ చేయదండి? అసలు మాట్లాడకపోవడం పక్కన పెట్టండి, ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఎందుకు హెల్ప్ చేయదు? ఇది చాలా చాలా బాధ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు జనవరి 22 తర్వాత రీమైన్స్ అనేది వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికంటే ఎక్కువ లాభపడేది మీరే. ఆల్రెడీ మీరు 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 షెడ్యూల్స్ చేసి రెడీ పెట్టారు, మాకు తెలుసు. మీ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీగా ఉందని మాకు 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 ఐడియా ఉంది, ఎప్పుడో ఐడియా ఉంది. మరి అంత ప్రిపేర్ అయి ఉన్నవాళ్ళు, అరే ఈ పోరగాళ్ళు అశోక్ నల్లా ఇంత కొట్లాడుతున్నారు, మరి వీళ్ళకి ఆర్థిక సహాయం చేద్దాము అని మీకు కూడా ఉండాలి కదా, ఇన్స్టిట్యూషన్ హెడ్స్కి కూడా. మరి ఎందుకు చేయరండి? మీరు మీరు చేయాలి కదా. సో ఎవరైనా ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళైనా నాకు ఈ వీడియో చూసి కొంచెం ఫండ్ పంపిస్తే విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండి. ఒక ఇది గ్రూ ఎంతసేపు గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ మీద మీరు చేయండి మీరు చేయండి అనడం కాకుండా, ఇన్స్టిట్యూషన్ హెడ్స్ కూడా దీంట్లో భాగస్వామ్యం తీసుకొని వెనుక నుంచే బ్యాక్ ఎండ్ మిమ్మల్ని వచ్చి మేమేమి వీడియో చేయమంటలేము, కానీ ఆర్థిక సహాయం చేయండి సార్. ఆర్థిక సహాయం చేయకపోతే అవ్వదు కదా. ఈ లాయర్లు డాక్టర్లు ఎట్లుంటారో మీకు తెలుసు కదా. వాళ్ళు ఎంత ఎంత మంచోళ్ళు అయినా, ఎంత న్యాయం కోసం పోరాడినా, దే వాంట్ దేర్ మనీ, దే వాంట్ దేర్ ఫీస్. అది తెలిసిన విషయమే కదా. సో ఆ విషయాన్ని మీరు కొంచెము దృష్టిలో పెట్టుకొని మాకు సపోర్ట్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ అండి. అది. థ్యాంక్ యూ.